హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మనం షార్ట్ వీడియోస్లో చెప్పుకున్నట్టు బ్యూటీ టిప్స్ అయితే చెప్తున్నాం కదా, అందులో ఈ హెయిర్ ఆయిల్ ఒకటి అనమాట. నేను పోస్ట్ పార్టం తర్వాత అంటే డెలివరీ తర్వాత యూజ్ చేసిన ఆయిల్ ఇదే అనమాట. హెయిర్ చాలా ఎక్కువ ఫాల్ అయింది, అందుకోసం మనం ఏం చేయాలో అర్థం కాక అశ్విని వాడాను, ఇందులేక ఇవన్నీ వాడి అయిపోయిందనమాట. చివరికి ఏం చేయాలో అర్థం కాక ఇట్లా న్యాచురల్గా ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. మా మదర్ చెప్పారు, ఇట్లా ఒకసారి చేసి ఇచ్చారు. సెకండ్ టైం నేను ఇంకా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను, చూసేయండి. అలోవెరా 2 కడ్డీలు తీసుకున్నాను, అదే పెద్దవన్నమాట. ఇప్పుడు ఉసిరికాయలు చాలా రోజులైంది నేను తెచ్చి, ఫ్రెష్గా ఉండేవి ఫ్రిడ్జ్లో పెట్టేసి అట్లానే వదిలేసరికి ఇట్లా అయిపోయినాయి. మీకు గనక దొరికితే ఫ్రెష్వి తీసుకోండి. తర్వాత ఒక అరకప్పు వరకు కరివేపాకు, మనం అలోవెరా తీసుకున్నాం కదా వాటిని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, అంటే పల్చగా కట్ చేసుకోవాలి. తర్వాత మందారం చెట్టు యొక్క ఇగుర్లు అనమాట, ఇవి మొదల దగ్గర ఫ్లవర్స్ వచ్చే దగ్గర ఇగుర్లు ఉంటాయి కదా అవన్నమాట. తర్వాత మందారం పూలు ఎన్ని దొరికితే అన్ని, అవి కూడా 1 కప్పు వరకు వేసుకోండి. అన్ని మెజర్మెంట్స్ ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత మెంతుల్ని 4 టేబుల్ స్పూన్లు నైటే నానబెట్టేశాను. తర్వాత ఉసిరికాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. బౌల్ తీసేసుకొని డైరెక్ట్గా మనం తీసుకున్నవన్నీ వేసేసుకోవాలి. మందారం పూలు, మందారం ఆకులు, అలోవెరా, ఉల్లిపాయలు, ఉసిరికాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి, అన్నీ కట్ చేసి వేసుకోండి, డైరెక్ట్గా వేసుకోవద్దు. ఉసిరికాయలు అయితే ఇంకా పలుచగా కట్ చేసుకోండి. నాకు ఇట్లా వచ్చింది, అందుకే ఇలా కట్ చేసుకున్నాను. మళ్ళీ చాపర్లో మాత్రం వేసుకోవద్దు, మరి బ్లాక్గా అయిపోయి కాలిపోయినట్టు వాసన వచ్చింది అనమాట ఆయిల్ వచ్చేసరికి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఏవి మర్చిపోకుండా వేసుకోండి. సైడ్ అయితే గుంట గరుగుడాకు అని అంటారు, అది కూడా దొరుకుతుంది, అది దొరికితే వేసుకోండి, అది ఇంకా మంచిది. ఇప్పుడు మనము తీసుకున్నవన్నీ వేసుకున్నాను. మెంతులు నానబెట్టి వేసుకోండి, బాగా అందులో ఉన్న మొత్తం లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. నానబెట్టుకోకపోతే చాలా గట్టిగా ఉండిపోయి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 1/2 లీటర్ వరకు పారాషూట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీకు గనక గానుగులో నూనె దొరికితే గానుగ నూనె వేసుకోండి. నాకు ఇక్కడ అవైలబుల్లో లేక ఎప్పటి నుంచో ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న పారాషూట్ ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా 1/2 లీటర్ అయితే వేసాను అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది కరెక్ట్గా. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువ వేసేసుకోవాలి. ఇలా వేసిన మొత్తాన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్ మీద పెట్టుకొని ఒక అరగంట పాటు వదిలేయండి. మీకు ఏమైనా వేరే వర్క్స్ ఉంటే చేసుకోవచ్చు. మనము అది ఎలా ఫ్రై అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, అది నెయ్యి కరగబెట్టినప్పుడు మనకి తెలుసు కదా, సౌండ్ వస్తుంది, బుడుగు అని సౌండ్ వచ్చింది, సుయ్ అని సౌండ్ వచ్చి ఆగిపోయిద్ది అనమాట. చివర్లో ఇంకా సైలెంట్ అయిపోతుంది నెయ్యి కాగిన తర్వాత. సేమ్ అలాగే ఈ నూనె మొత్తం కాగిపోయిన తర్వాత మినిమం ఒక 20 to 30 మినిట్స్లో మొత్తం అయిపోయిద్ది అనమాట. ఇలా మొత్తాన్ని వేసుకొని సిమ్ మీద పెట్టుకొని వదిలేసుకొని బాగా ఆకులో ఉన్న పసరు, ఈ మెంతుల్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి, నేను చూపిస్తాను, మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను పెట్టి 5 మినిట్స్ అయింది. చూడండి, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న మొత్తం దీంట్లోకి పదార్థాలన్నీ కలిసి బాగా మంచి గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట. మరి అదే పసరు అంటారు కదా, ఆ కలర్లోకి వచ్చింది అనమాట. మధ్యలో కలుపుకుంటూ ఉండండి, పైకి కిందకి కలుపుకోవాలి. ఎందుకంటే కింద ఉన్నాయి కిందయే కుక్ అవుతాయి కానీ పైన కుక్ అవ్వవు. కింద ఏమో మాడిపోయే అవకాశం ఉంటుంది. మాడు వాసన రాకుండా మీరు చేసుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. కొంచెం అటు ఇటు మీకు అయినా కానీ అది ఒక రకమైన స్మెల్ వచ్చింది అనమాట. అందుకోసమనే ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట. ఆయిల్ వచ్చేసరికి ఇలా చేసుకుంటే సరిపోతుంది. మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ చేసుకొని మీరు ఇంట్లోనే కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే హెయిర్ ఫాల్ ఇట్టే ఆగిపోతుంది. నాకు కరెక్ట్గా 10 రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది ఆగిపోయింది. అందుకోసమని ఈ బ్యూటీ టిప్ మీకోసమైతే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మంచి వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.